శనగల పిల్ల ఏంది, సినిమా హాల్ అమ్మేసుకున్నాం. నేను పుట్టేటప్పటికి హెల్మాన్ కారు ఉంది, నేను పుట్టి ఊర తెలిసేటప్పటికే హెల్మాన్ కారు, ఇంపోర్టెడ్ కారు ఉంది. ఆ కారు చూసాము, అది ఇంపోర్టెడ్ కారు కాబట్టి నెల్లూరులో రిపేర్ చేసేవాళ్ళు లేక అది మూలపడిపోయింది, అది కూడా చూసాము. పవర్ ప్రాజెక్ట్ అమ్ముకున్నాము, వాడి కొంపల్లో ఉన్నాము. నీకేమీ అసలు వాడు నువ్వు కోట్ల రూపాయలు సంపాదించవు. మీ మామ నిన్ను 15 సంవత్సరాలు గెంటేసి 15 సంవత్సరాలు మీ పిల్లనిచ్చిన అత్తమామ మీ ఇంట్లో అడుగుపెట్టలే. ఇవన్నీ ఓపెన్ ఫ్యాక్ట్స్. ఇవి మీ తోటల్లో ఒక ఆయన ఇంట్లోకి అటు పోయేసి వస్తే ఏదో పోయిందంట, అది కూడా అందరికీ తెలుసు. ఆయన లాయరు, వాచిపోయింది. లక్ష్మణ చెప్తాడు, నువ్వు బస్ స్టాండ్లో కనబడితే ఏం చేస్తావని. నువ్వు ఒక ఇంజనీరింగ్ కాలేజీలో పార్ట్నర్లు ఎంత ముచ్చేసావో వాళ్ళు కూడా చెప్పినారు. వాళ్ళే నన్ను అప్రోచ్ అయినారు, ఇటు చేసాడయ్యా అని చెప్పి. ఇటువంటి పనులు మేము చేసామా, మా ఆస్తులు పోగొట్టుకున్నాము. నువ్వు మాట్లాడేటప్పుడు కన్స్ట్రక్టివ్గా మాట్లాడు. నేను మాట్లాడిన ప్రతిదీ 2014 లిక్కర్ కేసు, 2016 ఫేక్ డాక్యుమెంట్స్, రుస్తుం మైన్, జీకేఎస్ ఇండస్ట్రీ, ఇక్కడ మరుపూరు ల్యాండ్ అన్ని వాల్వేట్ పాడు, వీటిలో ఒక్కటి అబద్ధం అయితే నేను క్షమాపణ చెప్తా. నోరు పారేసుకొని గొప్ప పట్టపాకు. ఇప్పటికే నువ్వు లొడమంట లేదో చెప్తున్నాడు. మన కోవిడ్ ఎమ్మెల్యే కూడా చెప్పింది, డబ్బాలో గులకరాలు వేసినట్టునని. ఎందుకని అంత మరి నోటు పారేసుకోవడం ఎందుకు? నువ్వు లోకేష్ బాబు స్థాయికి నువ్వెంత అని అంటున్నా నేను. లోకేష్ బాబుని ఏమంటావు? నువ్వు ఏం మాట్లాడతావు? లోకేష్ బాబుని నీ బతుక్కి అన్నావు. అప్పుడు నాకు కోపం వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టా. నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కాదు. ఒకటన్నా నిజం ఉండాలా. నీకు ఇప్పుడు 53 కోట్ల రూపాయలు విజిలెన్స్ మళ్ళీ నీకు రుస్తుం మైన్ నీకు కాకుండా ఇల్లీగల్గా నువ్వు ఎత్తినావని విజిలెన్స్ 53 కోట్ల రూపాయలకి నోటీస్ ఇచ్చింది. అది కూడా స్టే తెచ్చుకున్నావు. ఎన్ని స్టే తెచ్చుకుంటావు? ఒక్క కేసు హీరింగ్ స్టార్ట్ కాదా? ఒక్క కేసు. ఒక దాంట్లో రిమాండ్ రిపోర్ట్స్ పోతే, ఒక దాంట్లో ఒరిజినల్ ఫైల్ కనపడదు. ఇటువంటిది ఎప్పుడన్నా చూసామా? మనం ఎప్పుడు చూడలే. నెల్లూరు జిల్లా చరిత్రలో ఇటువంటి దరిద్రపు రాజకీయం చేసే నాయకుడిని మనం చూడలే.